రాజాసాబ్ మూవీ ఇప్పుడే రిలీజ్ అయిపోయింది. ఐమాక్స్ లో మినిమం డిగ్రీ సినిమా చూసిండు. ఒకసారి మాడదాం. చెప్పండి, సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ ఉండాలా, లేదంటే అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ ఉండాలా? రాజాసాబ్ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదన్నా, పీజీ ఉండాలి. రంభ, ఊర్వశి, మేనక, తిలోతమ, ఇంద్రలోకం చూసినావా నువ్వు? నేను ఈరోజు చూసిన. స్వర్గం చూసినావా? నేను చూసిన. ఇలా 9వ తారీఖు రాజాసాబ్ సినిమా ఐమాక్స్ థియేటర్ లో స్వర్గం చూసిన. నీ సొమ్మేమైందా డైరెక్టరు? ముగ్గురిని పెట్టావు, 30 మందిని పెట్టవచ్చుగా. ఈసారి నీకు దమ్ము ఉంటే మా ప్రభాస్ తోటి సినిమా తీయాలంటే ఎవడైనా కానీ 30 మందిని పెట్టాలి. అమ్మాయిల్ని పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు. 30 మందిని కాదు, 60 మందికి పెట్టుబడి పెడతారు. చూసే వాళ్ళం మేము ఉన్నాం. నువ్వు 30 మంది అమ్మాయిలు పెట్టి సినిమా ది, హీరోయిన్లను పెట్టి 30 మందిని పెట్టు. 3000 పెట్టు టికెట్. 3000 కాదు, 6000 పెట్టారు మీ సినిమా చూస్తాం. అది ప్రభాస్ సత్తా అంటే. మరి సినిమా బాగాలేదంటే ఎవడాడు అన్నాడు? నాకు సంబంధం లే, నాకు సంబంధం లే. నేను ప్రతి ఒక్క డైరెక్టర్ చెప్తున్నా, డైరెక్టర్ సార్ మీకు 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 ఈసారి అరే నీ ప్రభాస్ తోటి సినిమా తీయాలరా అనుకుంటే 30 మంది అమ్మాయిలు పెట్టాలా. కృష్ణుడు తెలుసా నీకు? నీకు కృష్ణుడు తెలుసా? ఎంతమంది గోపికలు? 16,000 మంది. నేనేమి 16,000 మందిని పెట్టాలంటే 16,000 మంది పెట్టనట్లేదు. ఈయన కలియుగ కృష్ణుడు. విన్నావా? అంటే చాలా మంది ఏమంటారు, ఈ సినిమాలో ముగ్గురికే స్కోప్ లేదు, అంతా 30 మంది ఏం చేసుకుంటారు అని చెప్పి చాలా మంది. ఎవడు భయ అన్నది? స్కోప్ లేదు. రంభ, ఊర్వశి, మేనక, తిలోతమ లేదు భయ్య. కొంచెం అట్టైనా నేను ముగ్గురినే పెట్టిండు. సినిమా బాగుంది. సినిమాలో ఉన్న హీరోయిన్లు బాగున్నారు. వాళ్ళ సామాన్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ ఉండాలి. డిగ్రీ కాదన్నా, పీజీ ఉండాలి. పీజీ ఉండాలి. పీజీ ఉండాలి. ఈ సినిమా చూడాలంటే మినిమం పీజీ ఎంటెక్లు ఉండాలి. మిగతా వాళ్ళకి అర్థం కాదు. సినిమా చూడకండి అన్న. స్వర్గం అంటే వాల్యూ ఉందన్న. అన్న, స్వర్గం అంటే వాల్యూ ఉంది. అవునా? అవునా కాదా? రంభ ఇప్పటికి కూడా అనుకుంటా అన్న, అరే నీ అమ్మాయి పోతుంటారు, రంభలాగా ఉందిరా, ఊర్వశలాగా మేరంగా ఉందంటారు కదా. చూడండి, మంచిగా చూడండి, ఎంజాయ్ చేయండి. అబ్బా ఏ నష్టం లే, నాకైతే న్యాయం జరిగింది. డైరెక్టర్ ఐ లవ్ యూ. రాజాసాబ్ సినిమా మినిమం డిగ్రీ ఉండాలి కాదు, పీజీ ఉండాలి. రాజాసాబ్ సినిమా మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి. ఇందులో రంభ ఉంది, ఊర్వశి, మేనక, తిలోతమ. ఇంద్రుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటావు స్వామి ప్రభాసు, ఈ జన్మలో ఇంత. అంటే ప్రభాస్ కు తీసే కథ కాదంటే అది చిన్న సినిమా హీరో తీసే కథను ప్రభాస్ సినిమా పెట్టారని చెప్పేసి అంటున్నారు. నీకు చెప్పనా అన్న, ప్రభాస్ హీరో, నువ్వు డైరెక్టర్ అయినా కానీ నీకు రెట్టింపు డబ్బులు వస్తాయి అన్న. నీ ప్రొడ్యూసర్కి లాస్ వస్తే దీన్ని తీసుకొని మోహన్ బాబు కొట్టినట్టు కొట్టినాను. ప్రొడ్యూసర్కి లాస్ వస్తే సినిమాకు సినిమా బాగుంది. ప్రొడ్యూసర్కి చెప్తున్నా, డైరెక్టర్కి చెప్తున్నా, మీరు ఒకరిని పెడతారా, ముగ్గురిని పెడతారా, 30 మందిని పెడతారా, 36,000 పెడతారా, 33 లక్షల మందిని పెడతారా, పెట్టండి. మీరు ఏదైనా పెట్టండి. ప్రభాస్ హీరో నష్టం వచ్చిందంటే నేను ఇక్కడనే గొంతు కోసుకొని చచ్చిపోతా. ఇప్పుడు ముగ్గురిని పెట్టండి కదా, 30 మందిని పెట్టాను. 300 టికెట్ ఉంది, 500 టికెట్ ఉంది. 500 కాదు, 5,000 పెట్టే చూస్తాం. 30 మందిని పెట్టండి. ప్రొడ్యూసర్కు 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తాయి. అది ప్రభాస్ సత్తా అంటే. అది నేనైతే ఏం చేయాలన్నా, ఇప్పుడు ఎవడో నన్ను ఫైర్ చేసి సినిమా రమ్మనిలే, నా డబ్బులు టికెట్ చూపానా నా డబ్బులు పెట్టినా, నేను చూసిన ఎంత టికెట్ దాదాపు 500 దగ్గర ఉన్నది. విన్నావా? నా సినిమా నా డబ్బులు పెట్టుకొని నేను చూసిన, ఒకరోజు కూలీ, ఫుల్ ఎంజాయ్, చాలా బ్రహ్మాండంగా ఉంది. నాకైతే నచ్చింది. ఐమాక్స్ థియేటర్ లో 9వ తారీఖు ఐమాక్స్ థియేటర్ లో స్వర్గం చూసిన. మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు. వేరే వాళ్ళతో నాకేందన్నా, వేరే వాళ్ళతో నాకేంది చెప్పు, నాకు సంబంధం లేదు.
నాకు సంబంధం లేదన్నా. నాకు కావాల్సింది రంభ, ఊరవశి, మేనక, తిలోతమ బాగుంది. మరి ఓ లోకల్ గర్వాలు కాబట్టి ప్రభాస్ గడిచిండు. ఇంకేం కావాలి? మరి కరవాలి కదా, ఓ లోకల్ గర్వాలి కదా. ఒక్కళ్ళే కలిసి నీకు దూరం వదిలిపెట్టండి. ఎందుకు వదిలిపెట్టాడు నాకు అర్థం కాలే.